హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఏ వీడియోలో మనం చూడబోతున్నాం విజయ్ ఆంటనీ అండ్ మృణాలని రవి యాక్ట్ చేసి అండ్ తెలుగు తమిళ్లో వచ్చిన లవ్ గురు మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ఒక వన్ టైం వాచబుల్, ఒక రొమాంటిక్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇక మన మూవీలో హీరో ఉన్నాడు కదా విజయ్ ఆంటనీ, తనైతే మలేషియాలో అయితే జాబ్ చేస్తూ ఉంటాడు. బట్ తను మాత్రం ఒక అంబిషన్ ఉంటుంది. లైక్ అంబిషన్ అంటే కనుక తను మాత్రం తన నచ్చిన అమ్మాయిని ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందని చెప్పి అనుకుంటాడు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది. తన లైఫ్లో తన గోల్ అంటే తను ఒక పెద్ద హీరోయిన్ అవుదామని చెప్పి అనుకుంటుంది. అండ్ 4 yearsగా తనైతే తన ప్యాషన్ కోసం అయితే ట్రై చేస్తుంది. బట్ వాళ్ళ ఇంట్లో మాత్రం తన హీరోయిన్ అవ్వడానికి అయితే ఒప్పుకోరు. సో ఒక చావు ఇంట్లో విజయ్ ఆంటనీ హీరోయిన్ని చూస్తాడు. అండ్ హీరోయిన్ని చూడడం అండ్ ప్రేమించడం జరుగుతుంది. సో అప్పుడు విజయ్ ఆంటనీ వాళ్ళ పేరెంట్స్ చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి సంబంధం మాట్లాడని చెప్పి అంటారు. అండ్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా ఓకే. సో ఫైనల్గా విజయ్ ఆంటనీ అండ్ మృణాలికి అయితే పెళ్ళి అవుతుంది. బట్ పెళ్ళైన తర్వాత విజయ్ ఆంటనీకి ఏం విషయం తెలుస్తుందంటే కనుక లైక్ మృణాలికి నేనంటే ఇష్టం లేదు, అసలు తనకి పెళ్ళి అంటే ఇష్టం లేదు, ఎందుకంటే తను హీరోయిన్ అవ్వాలి అని చెప్పి. సో ఫైనల్గా విజయ్ ఆంటనీకి తన భార్య ప్రేమ దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లైక్ విజయ్ ఆంటనీ కానీ, మృణాలిని కానీ, అండ్ యోగి బాబు కానీ, అండ్ వీటీవీ గణేష్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ మెజారిటీ ఆఫ్ ద మూవీ విజయ్ ఆంటనీ అండ్ మృణాలిని చుట్టూ జరుగుతుంది. సో వాళ్ళిద్దరు వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. వాళ్ళిద్దరు క్యారెక్టర్ డిజైన్ కూడా బాగుంది. లైక్ అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఒక కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుంది. సో వాళ్ళిద్దరూ చాలా బాగానైతే యాక్ట్ చేస్తారు. అండ్ స్పెషల్ మెన్షన్ అంటే విజయ్ ఆంటనీ. లైక్ విజయ్ ఆంటనీ గురించి మనం చూసుకుంటే కనుక లైక్ తెలుగులో తన మీద ఎలాంటి ఒక నెగిటివిటీ అయితే లేదు. బట్ తమిళ్లో మనం చూసుకుంటే కనుక తన మీద కొంచెం నెగిటివ్ టాక్ ఉంటుంది. లైక్ అదేంటంటే కనుక తను ప్రతి ఎక్స్ప్రెషన్లో ప్రతి సినిమాలో ఓన్లీ సింగిల్ ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తాడు. లైక్ తన థ్రిల్లర్ సినిమా చేసిన ఒకే ఎక్స్ప్రెషన్, తను బిచ్చగాడు లాంటి సినిమా చేసిన ఒకే ఎక్స్ప్రెషన్, అండ్ తను ఇప్పుడు ఒక రొమాంటిక్ మూవీస్ చేసిన ఒకే ఎక్స్ప్రెషన్ చెప్పి. బట్ ఈ మూవీతో ఆ నెగిటివిటీ అనేది కొంచెం అయితే తగ్గుతుంది. బికాస్ ఎందుకంటే లైక్ ఈ మూవీలో తను కొంచెం కామెడీ అయితే ట్రై చేస్తారు. అండ్ క్లైమాక్స్లో కొన్ని ఎమోషనల్ పోర్షన్స్ అయితే ట్రై చేస్తారు. సో నా యాక్టింగ్ కొంచెం చేంజ్గా అనిపిస్తుంది. బట్ ఆ ఎఫెక్ట్ అయితే మనకు తెలుస్తుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే మనం చూసుకుంటే కనుక లైక్ సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది బాగుంది. లైక్ లవ్, ప్యాషన్, మ్యారేజ్ ఇలా కొన్ని ఎలిమెంట్స్ అన్ని బేస్ చేసుకుని ఫస్ట్ హాఫ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ మెజారిటీ ఆఫ్ ద మూవీ మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయం గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ సాంగ్స్ ఓకే అండ్ బ్యాక్గ్రౌండ్స్ ఓకే. అండ్ ఇంత చెప్పినట్టు యాక్టర్స్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఈ మూవీ మన జానా చూసుకుంటే కనుక ఇది ఒక రొమాంటిక్ మూవీ. సో దాని తగ్గట్టే ఈ మూవీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే వెళ్తుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ స్టోరీలో పెద్ద కొత్తదనం అంటూ ఏముండదు. లైక్ ఇలాంటి ఇంత ముందు సినిమాలే మనం చాలా అయితే చూసాము. లైక్ షారుఖ్ ఖాన్ అండ్ అనుష్క శర్మ యాక్ట్ చేసిన రబ్ ద బనాది జోడీ, అండ్ మణిరత్నం డైరెక్ట్ చేసి మోహన్ అండ్ రేవతి యాక్ట్ చేసిన మౌనరాగం అనే మూవీ, అండ్ రీసెంట్ టైంలో వచ్చిన లవ్ టుడే అనే మూవీ కానీ, అండ్ విశ్వక్సేన్ యాక్ట్ చేసిన ఓ మై దేవుడు అని చెప్పి ఇలా కొన్ని మూవీస్ మనకైతే గుర్తొస్తాయి అనమాట. అండ్ సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం బెటర్గా డిజైన్ చేస్తుంటే బాగుండేది. సెకండ్ హాఫ్లో మనకి కొంచెం లాగ్ అయితే అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే జస్ట్ వన్ టైం వాచబుల్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.